అందరికీ నమస్కారం అండి. రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా సొంత ఊరైన బోధవాడ గ్రామం వెళ్తున్నాను. నేను పుట్టి పెరిగిన ఇల్లు, అదేవిధంగా మా ఊరిలో కొన్ని ప్రదేశాలు మీకు చూపిస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జూమ్ చేసి మంచిగా చేస్తున్నావా? వచ్చింది మంచిగా. వైజాగ్ స్టీల్ అండి. గోదావరికి జగ్గైపేట అగ్రహారానికి మధ్యలో కట్టారు. కానీ కొంచెం ముందు ఎంత ఎందుకంటే హౌస్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు తర్వాత ప్లాంట్ ఉంటుంది. నేను చూపిస్తాను. కూడా హౌస్ చెప్పండి. ఇది ఒకప్పుడు న్యాచురల్ గెస్ట్ హౌస్ ఇదంతా పాడుపడిపోయింది. పక్కనే కండిషన్ రైల్వే ట్రాక్ స్టీల్ ప్లాంట్ అండి. ఇక్కడ కూడా స్టీల్ ప్లాంట్ హౌస్ చెప్పండి. ఎంతో శక్తివంతమైన నాగ సత్యమ్మ తల్లి గుడి ఉంటుందండి. ఇదంతా కూడా అమ్మవారి గుడి అండి. ఇది ఎంతో ఫేమస్ అయిన టెంపుల్. ఇది బోధవాడ గ్రామ ఎంట్రన్స్ అండి. పుట్టి పెరిగిన ఊరు. కొంచెం ముందుకెళ్తే పురాతనమైన శివాలయం ఉంటుంది. అది మీకు చూపిస్తాను ఒకసారి. ఇదే మంది చూడిదే తీమాత కాదు. మా అమ్మ అబ్బా మా అమ్మ అండి. ఇది వచ్చేసి కనిపిస్తున్న సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చేసి బోధవాడ అల్ట్రాటెక్ సిమెంట్ అండి. ఆదిత్య బిర్లా గ్రూప్ వారిది. ఇది ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కంపెనీ అండి. మెయిన్ గేట్ మీకు తర్వాత చూపిస్తా. కనిపిస్తున్న కన్వేర్ వచ్చేసి రామ్కో సిమెంట్ వారిదండి. ఇది ఇక్కడ నుంచి మైనింగ్ వాళ్ళు స్టోన్స్ తీసి వాళ్ళ కంపెనీకి తీసుకెళ్తారు, సిమెంట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాయి అంతా కూడా సిమెంట్గా తయారు చేసి వాళ్ళు పక్కన ఇంకొక మీకు మన స్టీల్ ప్లాంట్ వారికి స్టీల్ ప్లాంట్ కూడా చూపిస్తాను. ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి స్టీల్ ప్లాంట్కి, అలాగనే మై హోమ్ సిమెంట్ వారికి, అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ వారికి వెళ్తుందండి. ఇది ఆ లాంగ్లో కనిపిస్తున్న అది అసలైన స్టీల్ ప్లాంట్ అండి.
ఇక్కడి నుంచే వాళ్ళకి స్టోను వైజాగ్ వెళ్తుందండి. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఐరన్ తయారైపోద్ది. ఒకసారి చూడండి, ఇదంతా దట్టమైన అడవి ప్రాంతంలో మంచి లొకేషన్లో అందమైన ఫారెస్ట్లో ఉంది ఇదంతా. ఇప్పుడు కొంచెం ఆకులు అవన్నీ ఎండాకాలం వస్తుంది కాబట్టి అంత పచ్చదనం అంతా పోయి ఇలాగుంది. వర్షాకాలం అయితే మంచి గ్రీనరీతో బాగా చాలా అందంగా ఉంటుందండి. ఇది ఎవరన్నా ఇక్కడ ఫోటోషూట్ కానీ చేసుకోవాలంటే మంచి అందమైన లొకేషన్ అండి.